ఈ ఇంద్రియాలు గొప్పదైనటువంటివే అంటే అర్థాలంటే మనకి కనపడేటటువంటి రోడ్డు మీద ఉండేటటువంటి అనేక వస్తు సముదాయం కంటే ఈ ఇంద్రియాలు గొప్పదైనటువంటివి. ఎందుకంటే ఈ వస్తు సముదాయాన్నంతా కూడా దేని ద్వారా తెలుసుకుంటున్నావు? ఈ ఇంద్రియాల ద్వారా. కన్ను, ముక్కు, చెవి, నోరు వీటి ద్వారానే కదా తెలుసుకుంటున్నావు. చేతుల ద్వారా తెలుసుకోవట్లే. చేతుల ద్వారా అంటే స్పర్శ ద్వారా కొన్ని తెలుసుకుంటాం, కానీ ఎక్కువగా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా విషయ వస్తువుల్ని తెలుసుకుంటాం. అయితే అంటే ఏంటి? ఇప్పుడు చూడు, తెలుసుకునే వాటికంటే తెలుసుకోబడే వాటికంటే తెలుసుకునేవి గొప్ప, అవునా కాదా? అంటే ఇప్పుడు చూడు, నేను ఒక బొమ్మని తయారు చేశానండి. ఆ బొమ్మ గొప్పదా, నేను గొప్పదా? నేను గొప్పదా అన్నా? తయారు చేసిన వాళ్ళే గొప్ప. అట్లాగే ఈ వస్తు సముదాయం ఇదంతా ఇక్కడ ఉన్నది అని తెలుసుకునేది ఎవరు తెలుసుకుంటున్నారు? మన ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయి. కాబట్టి సపోజ్ నీ ఇంద్రియాలు ఏవి పనిచేయట్లేదు, నీ కళ్ళు కనపట్టల్లా, చెవులు లేవు, కళ్ళు చెవులు లేవనుకోండి, అప్పుడు అక్కడ అన్ని వస్తువులు ఉన్నట్టు నీకు తెలుస్తాయా? తెలియదు కదా. అట్లాగే నువ్వు సోయ లేకుండా హాస్పిటల్లో పడున్నావు. ప్రపంచంలో ఎంత గొప్ప వస్తువులు ఉంటే నీకేం లాభం? సో ఆ వస్తు సముదాయము యొక్క పర్పస్ అంటే ఏంటి? వాటి యొక్క ప్రయోజనం నిల్లైపోతుంది. కాబట్టి ఆ వస్తు సముదాయం కంటే గొప్పదైనటువంటివి నీ ఇంద్రియాలు అని తెలుసుకో. ఫస్ట్ వాటికంటే గొప్పదైనటువంటి నీ ఇంద్రియాలు అని తెలుసుకో. అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పింది కొంతవరకు మీకు అర్థమైంది కదా. ఇది అందుకే నిద్ర వస్తుంది. ఇది అయిన తర్వాత ఏంటి, ఇంకా ఏం చెప్తున్నాడు? ఈ ఇంద్రియాల కంటే కూడా ఇంద్రియార్థములు ఇంకా గొప్పదైనటువంటివి. అవి నువ్వు తెలుసుకోగలగాలి. ఎట్లా? ఇంద్రియార్థాలంటే ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలని ఇంద్రియార్థాలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అంటే ఏంటి? చెవి, ఇక్కడ చెవి కనపడుతూనే ఉంది మనకి. అందరికీ చెవులు ఉన్నాయి, కానీ కొంతమందికి పుట్టు చెవుడు ఉంటుంది. మగపిల్లలు ఉంటారు చూసావా, వాళ్ళకి బ్రహ్మచెవు, అసలు వాళ్ళకి అసలు ఏమి శబ్దం వినపడదు. సో కాబట్టి అతనికి చెవి మామూలుగా ఆకారం ఉంది, కానీ దాంట్లో ఆ అర్థము, ఇంద్రియార్థము లేదు. ఇంద్రియార్థము అక్కడ లేదు. ఇంద్రియార్థం అంటే ఏంటి? శబ్దం అనేటటువంటి శక్తి లోపల లేకపోవటం వల్ల వాడికి చెవి ఉన్న దండగేగా. అర్థమైందా? ఇప్పుడు చెవి ఉన్న అంటే చెవి కంటే గొప్పదైనటువంటిది ఆ శబ్దం అనేటటువంటి అర్థము గొప్పదైనటువంటి ఆ యొక్క పవర్, అర్థం అనేటటువంటి శబ్దాన్ని తెలుసుకునేటటువంటి పవర్ ఏదైతే ఉందో అది గొప్పదైనటువంటిది. అట్లాగే మీకు కళ్ళున్నాయి, కానీ చాలామందికి కళ్ళు ఉంటాయి, కానీ ఆ కళ్ళల్లో పువ్వు వేయటం వల్ల, లేకపోతే అసలు గుడ్డివాళ్ళు కొంతమందికి ఏంటంటే ఆ కళ్ళల్లో అంతా కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ కనుపాప సరిగా వాటి నిర్మాణం సరిగా జరగపోయేటప్పటికి చూడటానికి కళ్ళు ఉన్నట్టుగా కనపడుతున్నా వాడికి కొద్దిగా కూడా వస్తువు యొక్క విషయాలు తెలియవు. సో కంటికి ఉండేటటువంటి శక్తి ఏంటి? చూసేటటువంటి శక్తి, రూపాన్ని గ్రహించేటటువంటి శక్తి కంటికి ఉన్నది. కానీ ఆ కన్ను ఊరికే అట్లా కన్ను ఉన్నా ఆ చూసేటటువంటి శక్తి ఆ కన్ను వెనకాల లేదనుకో, ఆ కన్ను పనికిరానటువంటిదే. గుడ్డి వాళ్ళకి చాలామందికి కళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కనుపాపలు ఉంటాయి, రెప్పలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అది ఎందుకు పనికిరాదు. సో అట్లాగే నీ యొక్క చర్మం, కొంతమందికి ఈ చర్మం మీద స్పర్శ ఉండదు. ఎందువల్ల? గజ చర్మం వస్తుంది వాళ్ళకి. గజ చర్మం అంటే ఏంటి? బాగా ఎట్లా అంటే ఒక వ్యాధి ఉంటుంది, ఏనుగు తోలంత మందమైనటువంటి శరీరం మీద వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళకి ఉష్ణ శీతలం కానీ లేకపోతే ఏదన్నా తగిలినా కానీ వాళ్ళకి ఆ స్పర్శ తెలియదు. సూదులతో పొడిచినా కానీ కొంతమందికి తెలియదు. సో అంటే ఏంటి? ఈ శరీరానికి ఈ పైన తోలుంది, కానీ దానికి ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు ఆ స్పర్శ అనేటటువంటి జ్ఞానం దానికి ఎప్పుడైతే లేదో అది ఉండి కూడా మనకి దండగే. ఆ జ్ఞానేంద్రియం మనకి ఉండి కూడా దండగే. సో శబ్ద, స్పర్శ, రూపము 3 చేసుకున్నాం. 3 అంటే కన్ను, ముక్కు, చెవి, రూప, రసం. రసం అంటే ఏంటి? ఈ నాలుక మీద రుచి లేని నాలుక ఉందనుకోండి, చాలామందికి రుచి తెలియదు. ఎందువల్ల తెలియదు? నాలుక బండబారిపోయి ఉంటుంది చాలామందికి. బండబారిపోవటం ఏంటి? నాలుకకి ఆ రుచి తెలియాలంటే దానికి తేజోవంతమైనటువంటి ఆహారమే వెయ్యాలి. ఇప్పుడు బాగా మందు వేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి
ఈ చిన్న చిన్న రుచులు ఇందులో ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, తక్కువైందా అని చెప్తే వాళ్ళకి చెప్పగలిగే స్థితిలో వాళ్ళు ఉండరు. ఆ నాలుకంతా బండబారిపోయి ఉంటుందన్నమాట. బండబారిపోయి ఉన్నప్పుడు ఆ నాలుక ఆ రసాన్ని గ్రహించలేనప్పుడు, ఆ నాలుక ఉండి కూడా రసాన్ని అంటే దాని యొక్క రుచిని తెలుసుకోలేనటువంటి లేదా మాట్లాడటానికి వీలు లేనటువంటి నాలుకలు కొన్ని ఉంటాయి, మొద్దు నాలుకలు. ఇప్పుడు మనకి ఇక్కడ మన వెలకటూరులోనే ఒక పాప వస్తుంది. ఒక పాప మనకి అమ్మాయికి నాలుక ఉంటుంది కానీ అమ్మాయి మాట్లాడలేదు. మీకు అమ్మాయి ఎవరో తెలుసు మీ అందరికీ కూడా. ఎస్, నాలుక ఉంది కానీ ఆ నాలుక పనికి చేయట్లేదు అన్నమాట. సో ఆ విధంగా నాలుక ఉన్నా దానికి రసం అనేటటువంటి లేకపోతే మాట్లాడే పలికే శక్తి దానికి నాలుకకు లేదనుకో, ఆ నాలుక కూడా పనికిరానటువంటిది. శబ్ద స్పర్శ రూప రస గంధం. ఇక పోతే ముక్కు దగ్గరికి వస్తాం. మనకి ముక్కులు ఉన్నాయి, చాలామందికి ముక్కు ద్వారా చాలా వాసనలు తెలియవు. ఆ వాసనలు తెలియకపోవట వల్ల ఏమవుతుంది, తన దగ్గర నుంచి వచ్చే దుర్గంధం తనకే తెలియదు చాలామందికి. ఇంకోళ్ళు చెప్తే కానీ బాబు వెళ్ళి ఇంకోసారి స్నానం చేసిరావయ్యా బాబు అని చెప్తే కానీ కొంతమందికి తెలియదు. అట్లాగే మన ఆశ్రమంలో ఈ మధ్య ఒక మన వచ్చాడు నిజామాబాద్ నుంచి వచ్చినప్పుడు గురుగారు అదే అన్నారు. అసలు మామూలుగా యోగానికి కూర్చున్నప్పుడు అసలు అందరు ముక్కులు పగిలిపోతున్నాయి అందరి దగ్గర, అందరికీ ఉపదేశం ఇచ్చినప్పుడు మాకు వాంతి, ఒక్కొక్కప్పుడు వాంతి వస్తుంది. సో సో అట్లా గంధం, ఆ దుర్గంధం వస్తూ ఉంటుంది కొంతమంది దగ్గర నుంచి, దుర్గంధం వస్తుంది. ఆ దుర్గంధాన్ని భరించటం అంటే చాలా కష్టమైనటువంటిది అయినా సరే, సపోజ్ కొన్ని ముక్కులు మనకి పనిచేయవనుకోండి, పని చేయకపోతే దుర్గంధమో సుగంధమో. తర్వాత ఏం చెప్పానంటే తెల్లారి బాబు నువ్వు వచ్చేటప్పుడు కాస్త పుల్బని వేసుకొస్తాడు, అది వేసుకుని రాత్రి దండం పెడతా పుణ్యాన్ని చొక్కా వేసుకోవడం. సో అట్లా ఈ ముక్కుకి సుగంధము దుర్గంధము తెలుసుకునేటటువంటి శక్తి లేదనుకో, ముక్కు వేస్టే కదా నాయన. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, విషయాల కన్నా ఇంద్రియాలు గొప్పవి. విషయాలంటే కనపడే ఆబ్జెక్ట్స్, వీటికన్నా కూడా ఇవి ఎప్పుడున్నాయి, ఇంద్రియాలు ఉంటేనే ఇవి ఉన్నట్టుగా తెలుసుకుంటాం. లేకపోతే ఇప్పుడు నువ్వు ఐసీయూలో పడున్నావు, అన్కాన్షియస్ అయిపోయావు, నీ బ్రెయిన్ పనిచేయట్లేదు, బ్రెయిన్ డెడ్. అప్పుడు నీకు ప్రపంచంలో కోట్ల కొద్దీ విలువైనటువంటి ధనరాశులు నీ దగ్గర ఉన్నా అవన్నీ నీకేమైనా పనిస్తాయా? అవి నీకేమైనా తెలుస్తున్నాయా? బ్రెయినే లేదు. బ్రెయిన్ లేనప్పుడు నీకు ఎంత ఆస్తుంటే ఏం లాభం అయ్యా బాబు, ఏం చేసుకుంటావు నువ్వు? సో కాబట్టి విషయ వస్తువుల కంటే మనం అనుకుంటున్న విషయాలు గొప్పవని ఇదంతా ఎందుకు చెప్తున్నాడు యముడు? సో యముడు ఎందుకు చెప్తున్నాడంటే, ఈ వస్తు సముదాయాన్ని చూసి మీరు అనవసరంగా ప్రలోభపడుతున్నారు. నీ దగ్గర ఉన్నటువంటి గొప్ప నిధిని వదులుకుని వాటి వెనకాల వెళ్తున్నారు. ఆ గొప్ప నిధులేంటి? ఇంద్రియాలు అనేటటువంటి నిధులు నీ దగ్గర ఉన్నాయి. వాటికంటే కూడా గొప్పదైనటువంటివి ఇంద్రియార్థాలు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? వీటిని ఎట్లా వాడుకోవాలో తెలపడానికే ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. సో ఇంద్రియార్థాల కంటే కూడా గొప్పదైనటువంటివి మనస్సు కంటే కూడా గొప్పదైనటువంటిది బుద్ధి కంటే గొప్పదైనటువంటిది ఆత్మ. ఇది ఇంకా మనం రేపు చెప్పుకోవాలి. ఇది ఏ విధంగా మన యోగ మార్గానికి తీసుకెళ్తుందో చాలా తెలివిగా యమధర్మరాజు మనకి చెప్పాడు. మీరు నాకు చెప్పగలగాలి, ఇది విన్న తర్వాత ఏ విధంగా మనం ఇది మన యోగం వైపు తీసుకెళ్తుందో మీరు చెప్పగలగాలి రేపు. సో ఇక్కడికి స్వస్తి, మనం ఇక్కడికి ఆపేద్దాం, రేపు మళ్ళా చెప్పుకుందాం.